హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రౌడీల నుండి భాస్కర్ తప్పించుకోవడంతో రౌడీలు ఎలాగైనా సరే భాస్కర్ని పట్టుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. జున్ను లక్కీల బర్త్డే కావడంతో లక్ష్మి వాళ్ళిద్దరిని ఎంతో అందంగా రెడీ చేసి కిందకి తీసుకొని వస్తుంది. వావ్, ఇద్దరు ఎంత బాగున్నారో అని చెప్పి జాను, వివేక్ వీళ్ళిద్దరూ కూడా అంటూ ఉంటారు. ఆ తర్వాత అందరూ కూడా లక్కీకి, జున్నుకి బర్త్డే విషెస్ చెబుతూ ఉంటారు. లక్ష్మి పూజ చేసి అందరికీ కూడా హారతిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దేవ్యాని, మనీషా ఇద్దరు కూడా అందరూ విషెస్ చెప్పి వాళ్ళు చెప్పకపోతే బాగోదని బర్త్డే విషెస్ని చెప్తారు. నీ డ్రెస్ చాలా బాగుంది లక్కీ అని మనీషా అంటూ ఉంటుంది. అవును, ఎందుకు బాగుండదు, ఎంతైనా నాన్న సెలక్షన్ కదా, నాన్న ఎప్పుడూ కూడా నాకు బెస్ట్ ఇవ్వాలని చూస్తారు అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర లక్కీ మాటలకి పొంగిపోతూ ఉంటాడు. అవును లక్కీ, నువ్వు ప్రతి బర్త్డేకి మీ నాన్నను ఏదో ఒక గిఫ్ట్ అడుగుతావు కదా, మరి ఈ బర్త్డే రోజున నువ్వు ఏ గిఫ్ట్ అడగలేదా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. అప్పుడు లక్కీ మిత్ర వైపు చూస్తూ ఉంటే, చెప్పు లక్కీ, నీకేం కావాలి అని మిత్ర అడుగుతూ ఉంటాడు. నేను ఏమడిగినా సరే నువ్వు కాదనవు కదా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, లేదు అని మిత్ర అంటూ ఉంటాడు. చెప్పు లక్కీ, నీకేం కావాలి? బట్టలు, బొమ్మలు, చాక్లెట్స్, బిస్కెట్స్, ఇలా ఏం కావాలన్నా ఇస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అప్పుడు లక్కీ, లేదు నాన్న, నాకు అవేమీ వద్దు, నాకు అమ్మ కావాలి, నాకు లక్ష్మి అమ్మే అమ్మగా కావాలి, ప్లీజ్ నాన్న, దయచేసి నా కోసం మీ ఇద్దరు కలిసిపోండి అని లక్కీ మిత్రకి చెబుతూ ఉంటుంది. ఇక లక్కీ మాటలకు అరవింద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. వావ్ లక్కీ, సూపర్ గిఫ్ట్ అడిగావు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. అప్పుడు జయదేవ్, అవును లక్కీ, నిజంగానే మీ నాన్నను మంచి గిఫ్ట్ అడిగావు అని చెప్పి అంటూ ఉంటే మనీష ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి లక్కీ మిత్రని ఇటువంటి గిఫ్ట్ అడిగింది, కొంపదీసి ఇప్పుడు లక్కీ చెప్పిన దానికి మిత్ర ఓకే చెప్పేస్తాడా ఏంటి, నో అలా జరగకూడదు అని చెప్పి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత దేవియానితో, ఏంటంటే ఈ లక్కీ ఇలా ట్విస్ట్ ఇచ్చింది, కొంపదీసి ఇప్పుడు లక్కీ అడిగింది కాబట్టి మిత్ర ఆ లక్ష్మితో కలిసిపోతాడా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, ఏమో మనీషా, నాకు మాత్రం ఏం తెలుసు, కానీ లక్కీ ఏం అడిగినా సరే మిత్ర మాత్రం కాదనడు, ఒకవేళ ఇది కూడా కాదన్నాడేమో, లక్ష్మితో కలిసిపోతాడేమో అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటుంది. నో ఆంటీ, ఒకవేళ అదే కనుక జరిగితే ఇన్ని సంవత్సరాలు నేను మిత్ర కోసం వెయిట్ చేసి అర్థం లేకుండా పోతుంది అని చెప్పి లక్కీ, అసలైనా నువ్వు బర్త్డే గిఫ్ట్ అంటే ఏదైనా వస్తువో ఇంకేదైనా అడగాలి, అంతేకాని మిత్రని లక్ష్మిని కలిసిపోమ్మని అడగడం ఏంటి అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు అరవింద, ఇప్పుడు లక్కీ అడిగిన దాంట్లో తప్పే ఉంది మనీషా, తనకి నాన్నగా మిత్ర ఉన్నాడు, అమ్మగా లక్ష్మి కూడా కావాలని లక్కీ కోరుకుంటుంది అని చెప్పి నువ్వెందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావని అంటూ ఉంటుంది. మామ్ ప్లీజ్ మామ్ అని చెప్పి మిత్ర అరవిందాన్ని ఆపుతూ, లక్కీ ఈరోజు ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంది కదా, ముందు దాని గురించి ఆలోచిద్దాం, నువ్వు అడిగిన గిఫ్ట్ సంగతి తర్వాత అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్కీ అది కాదు నాన్న అని చెప్పి మిత్రకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి టాపిక్ని డైవర్ట్ చేస్తూ, అవును లక్కీ, నువ్వు సాయంత్రం బర్త్డే పార్టీకి మీ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే, పిలుస్తున్నానమ్మా, నా ఫ్రెండ్స్తో పాటు కొంతమంది టీచర్స్ని కూడా ఇన్వైట్ చేశాను, అందరూ కూడా తప్పకుండా వస్తామని అన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మా, నా ఫ్రెండ్స్ని కూడా పిలిచానమ్మా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. వెరీ గుడ్ అని చెప్పి ఇక అలా మీకు ఈరోజు స్వీట్ చేసి పెడతాను రండి అంటూ వాళ్ళిద్దరినీ కూడా లోపలికి తీసుకెళ్ళిపోతుంది. అలా లక్ష్మి కావాలనే టాపిక్ని డైవర్ట్ చేయడంతో మనీషా, అమ్మయ్య, ఇంకెక్కడ లక్కీ చెప్పిన దానికి మిత్ర ఒప్పుకుంటాడేమోనని చాలా టెన్షన్ పడిపోయానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క భాస్కర్ తప్పించుకోవడంతో మనీషా రౌడీలకు ఫోన్ చేస్తుంది. రే, ఆ భాస్కర్ గడు అక్కడే ఉన్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటే, మమ్మల్ని క్షమించండి మేడం, మేము ఉదయం నిద్ర లేచేసరికి వాడు తప్పించుకున్నాడు అని అంటూ ఉంటే మనీషా ఆ రౌడీలను తిడుతూ,
ఒక్క పని కూడా సరిగ్గా చేయడం చేత కాదు. ఇమీడియట్గా వాడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు నిజం బయట పెట్టడానికి వీల్లేదు. వాడు కనుక ఇక్కడికి వస్తే అప్పుడు నా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. మీకు ఇస్తానన్న డబ్బు కన్నా రెట్టింపు డబ్బు ఇస్తాను. వాడిని అవసరమైతే చంపేయండి అని మనీషా రౌడీలకు చెప్పడంతో, సరే మేడం, ఎలాగైనా సరే వాడిని పట్టుకొని మాట వినకపోతే అప్పుడు వాడిని చంపేస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. మనీషా ఎక్కడ భాస్కర్ వచ్చి నిజం చెప్పేస్తాడేమోనని ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. లక్కీ జున్నుల బర్త్డే పార్టీ మొదలవుతుంది. ఇక అప్పుడు అర్జున్ కూడా ఆ బర్త్డే పార్టీకి వస్తాడు. హ్యాపీ బర్త్డే లక్కీ, హ్యాపీ బర్త్డే జున్ను అని చెప్పి అర్జున్ విషెస్ చెబుతూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ బాబా నా బర్త్డేకి వచ్చినందుకు అని చెప్పి జున్ను అర్జున్కి థ్యాంక్స్ చెబుతూ ఉంటాడు. నువ్వు ఆర్డర్ వేసిన తర్వాత నేను రాకుండా ఉంటానా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక అర్జున్ బర్త్డే పార్టీకి రావడంతో మిత్రకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. హాయ్ మిత్ర అని చెప్పి అర్జున్ మిత్రని పలకరిస్తాడు. మిత్ర మాత్రం ఏమి మాట్లాడకుండా పక్కకు వెళ్ళిపోతాడు. రే మిత్ర, ఏంట్రా ఇది? అర్జున్ ఇప్పుడు మన గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు అలా మొహం తిప్పేసుకొని పక్కకు వెళ్ళిపోతావేంటి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, అప్పుడు మిత్ర, నేనేమి అతన్ని బర్త్డే పార్టీకి రమ్మని ఇన్వైట్ చేయలేదు. మరి అలాంటప్పుడు అతను నాకు గెస్ట్ ఎలా అవుతాడు డాడ్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. సారీ బాబు, వాడి మాటలు నువ్వేం పట్టించుకోవద్దు అని జయదేవ్ అంటూ ఉంటే, ఇట్స్ ఓకే అంకుల్, మిత్ర గురించి నాకు తెలుసు కదా, పర్వాలేదు. నిజంగానే మిత్ర నన్ను పిలవలేదు, జున్ను పిలవడంతోనే నేను ఈ పార్టీకి వచ్చానని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. సారీ అర్జున్, మేము కూడా నిన్ను పిలుద్దాం అనుకొని హడావిడిలో మర్చిపోయామని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇట్స్ ఓకే ఆంటీ, మనలో మనకు ఈ ఫార్మాలిటీస్ ఏంటి అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి కూడా అర్జున్ దగ్గరికి వచ్చి హాయ్ అర్జున్ గారు అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు మిత్ర ఇద్దరు లక్కీ జున్నులతో పక్క నుండి కేక్ కట్ చేస్తూ ఉంటే చూడాలని ఆశగా ఉంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. లేదు అర్జున్ గారు, అది ఎప్పటికీ జరగదు. అసలు మిత్ర గారు నేను దరిదాపుల్లో ఉంటేనే చాలా చిరాకు పడుతున్నారు. అటువంటిది పార్టీలో అందరి ముందు నాతో కేక్ ఎలా కట్ చేస్తారని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఈ బర్త్డే పార్టీ జరిపించేది లక్కీ జున్నుల సంతోషం కోసం. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో పార్టీకి చాలామంది గెస్ట్లు వస్తూ ఉంటారు. ఇక వచ్చిన వాళ్ళందరికీ లక్ష్మి మా అమ్మ అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటే మనీషకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఆ లక్కీ జున్నులను చూసారా అంటే మిత్రని నాన్నగా లక్ష్మిని అమ్మగా పరిచయం చేస్తున్నారు. మరి ఇలా వాళ్ళందరికీ లక్ష్మిని అమ్మగా పరిచయం చేస్తే ఫ్యూచర్లో నేను మిత్రని ఎలా పెళ్లి చేసుకోగలను? అందరూ కూడా నన్ను మిత్రకి రెండో భార్య అంటారు కదా అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు దేవి అని ఏదైతే ఏముందిలే మనీషా, మొత్తానికి మిత్రతో నీ పెళ్ళైతే చాలు అని చెప్పి అంటూ ఉంటుంది. హాస్పిటల్లో లక్కీకి పురుడు పోసిన డాక్టర్ అరవిందకి ఫ్రెండ్ అవ్వడంతో ఆవిడ కూడా బర్త్డే పార్టీకి వస్తుంది. ఇక అరవింద ఆవిడ్ని రిసీవ్ చేసుకొని ఎన్ని సంవత్సరాలైందో మనం కలిసి, ఏవండి తను నా ఫ్రెండ్, తను ఒక పెద్ద డాక్టర్, ఇన్ని సంవత్సరాలు బిజీగా ఉండి మేము కలవలేకపోయామని చెప్పి జయదేవ్కి పరిచయం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు వర్క్ చేసేది ఎక్కడ అని అరవింద అడగడంతో, నేను మున్నార్లో వర్క్ చేస్తున్నాను, గత 10 సంవత్సరాలుగా నేను అక్కడే ఉంటున్నాను అని చెప్పి డాక్టర్ చెప్పడంతో అరవింద ఒక్కసారిగా షాక్ అవుతూ, మా మనవడు మనవరాలు కూడా అక్కడే పుట్టారు అని చెప్పి అంటూ ఉంటుంది. మేము 5 ఏళ్ల క్రితం మున్నార్ కూడా వచ్చాము, అప్పుడు కూడా నువ్వు నాకు కనిపించలేదని చెప్పి అంటూ ఉంటే, నేను హాస్పిటల్లో ఉండుంటాను అని చెప్పి ఆ డాక్టర్ అంటూ ఉంటారు. సరే పద అని చెప్పి అరవింద తన ఫ్రెండ్ని తీసుకొని వస్తుంది. ఇక ఆ తర్వాత మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా జున్ను లక్కీలను తీసుకొని కేక్ కటింగ్ కోసమని వస్తారు. లక్కీ చేత మిత్ర కేక్ కట్ చేస్తూ ఉంటే జున్ను చేత లక్ష్మి కేక్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు జున్నుతో కేక్ కట్ చేస్తున్న లక్ష్మిని చూడగానే ఆ డాక్టర్ లక్ష్మిని గుర్తుపడుతుంది. ఆ రోజు నేను పురుడు పోసింది ఈ అమ్మాయికే కదా, ఈ అమ్మాయికి కవల పిల్లలు పుట్టారు, పాప పుట్టిన విషయం తెలియక ఈ అమ్మాయి బాబుని తీసుకొని వెళ్ళిపోయిందని
నర్స్ చెప్పింది అని చెప్పి ఆ విషయాన్ని గుర్తు చేసుకొని అరవింద ఆ అమ్మాయి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే తన నా కోడలు అని చెప్పి అరవింద చెబుతుంది. 5 ఏళ్ల క్రితం ఆ అమ్మాయికి మున్నార్లో డెలివరీ జరిగింది, కవల పిల్లలు పుట్టారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. ఏంటి, లక్ష్మికి కవల పిల్లలు పుట్టారా అని అరవింద ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే ఇంట్లో అందరూ కూడా అరవింద వైపు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు డాక్టర్, అవును అరవింద, ఆ అమ్మాయికి నా చేతులతో నేనే పురుడు పోసాను. మొదట ఆ అమ్మాయికి అమ్మాయి పుట్టింది, ఆ తర్వాత బాబు పుట్టాడు, కవల పిల్లలు. బాబు పుట్టిన విషయం తెలియని ఆ అమ్మాయి బాబుని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయిందని నర్స్ చెబుతుంటే విన్నాను అని చెప్పి, తర్వాత ఆ పాపను ఎవరో దత్తత తీసుకున్నారని తెలిసింది అని డాక్టర్ అరవిందకి మిత్రకు నిజం చెప్పేస్తుంది.